హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణాస్ కిచెన్. నేను మీ అన్నపూర్ణని. ఈరోజు రెసిపీ వచ్చేసి జామకాయతో ఐస్ క్రీమ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. జామకాయ ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక 3 జామకాయలను మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. చిన్న క్లాత్తో తుడుచుకొని జామకాయని కట్ చేసి అందులో ఉన్న పల్ప్ని సెపరేట్ చేద్దాం. సెపరేట్ చేశాక పక్కన పెట్టుకున్నాక దానిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల పంచదారను వేసుకోవాలి. 1 కప్పు పాలు, 1 కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం అంతా ప్యూరీ లాగా అవ్వాలి. కన్సిస్టెన్సీలో ఉండాలి. ముందుగా ఫుడ్ కలర్ లేకుండా మంచిగా హెల్దీగా ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి ఒక దానిమ్మకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దానిలో ఉన్న పిక్కల్ని సెపరేట్ చేసుకుంది. ఎందుకంటే ఫుడ్ కలర్ అనేది హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇలా ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చండి. పిక్కల్ని తీసుకుని సెపరేట్ చేసుకున్నామా దాన్ని ఒక కప్పులో వేసుకుని చిన్న గ్లాస్తో జ్యూస్ వచ్చే విధంగా స్మాష్ చేసుకుంటే మంచిగా హెల్దీగా ఇంట్లోనే ఫుడ్ కలర్ అనేది వేయకపోయినా ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోతుందండి. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఐస్ క్రీమ్ అనేది ఇష్టం కాబట్టి ఇంట్లోనే ఇలా హెల్దీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇలా స్మాష్ చేసిన పిక్కల్ని పక్కన పెట్టుకొని జ్యూస్ని అనేది మిక్సీ జార్లో వేసుకోండి. చూసారు కదండి, దానిమ్మ జ్యూస్ అనేది వేయగానే కొంచెం కలర్ చేంజ్ అయ్యింది కదా. మీరు కూడా ఫుడ్ కలర్ వేయకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న జామకాయల్లో ఉన్న పల్పుని తీసేసాం కదా, దానిని ఒక్కొక్కటిగా తీసుకొని కొంచెం కొంచెంగా జ్యూస్ని అందులోకి వేసుకొని ఒక నైట్ అంతా డ్రీ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుందాం. చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చల్ల చల్లగా ఐస్ క్రీమ్ అనేది ఈజీగా ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా ఐస్ క్రీమ్ని మీకు నచ్చిన షేప్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. దానిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ చేసుకుంటే మంచిగా ఇలా హెల్దీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఈ ఐస్ క్రీమ్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.